అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఆంధ్ర స్పెషల్ పండగలకి చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ అరిసెలకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కేజీ, వాటర్ 1/2 లీటర్, యాలకులు 10, బెల్లం 1 కేజీ, ఎండు కొబ్బరి 1 అరచెక్క, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఈ బియ్యాన్ని 24 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు వాటర్ని మార్చుకొని ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ స్మెల్ రాకుండా ఉంటుంది. 24 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని వాటర్ పోయేటట్టుగా డ్రైన్ చేసుకుని కొద్ది కొద్దిగా బియ్యాన్ని తీసుకుని రోకట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ నూకని ఒక జల్లెడలో వేసుకుని వరిపిండిని సపరేట్ చేసుకోవాలి. బాగా జల్లించుకుని వరిపిండిని తీసుకోవాలి. వరిపిండిని సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన నూక ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మళ్ళీ చల్లించుకోవాలి. ఈ ప్రాసెస్ని మొత్తం నూకంతా పిండిగా మారేటట్టుగా బాగా చల్లించుకొని ఈ పిండిని మనం చేత్తో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల గాలిపోకుండా చెమ్మ అలాగే కొద్దిగా వెచ్చదనం కూడా ఉండి పిండి బాగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల అరిసెలు బాగా వస్తాయి. ఇలా చేసుకోవడం కష్టము అనిపిస్తే మనం నానబెట్టుకున్న రైస్ని డ్రైన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండలో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత మిల్లుకి వేసుకుని మనం రైస్ పిండిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరిని ముక్కలుగా తరుక్కొని అలాగే యాలకులను కూడా వేసి కోర్సుగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అదిమి పెట్టుకున్న పిండిలో గసగసాలు అలాగే ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం తీసుకుని బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా బాగా దంచుకొని పెట్టుకోవాలి. ఈ దంచుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కేజీ బెల్లం కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా చిన్న సెగ మీద మంట పెట్టి ఈ బెల్లం అంతా కూడా కరిగేటట్టుగా బాగా మరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపుకుని మొత్తాన్ని ఒకసారి డ్రైన్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల ఇందులో ఉండే నలకలు మట్టి ఇసుక అనేది పోతుంది. ఇలా వడకట్టుకున్న బెల్లం నీళ్ళని తిరిగి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ తీసుకుని ఆ పాకాన్ని వాటర్లో వేస్తే ఈ విధంగా ఉండకడుతుంది. ఇలా ఉండకట్టిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపుకుని పిండిని అలాగే ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అరిసెలు మొదటిసారిగా చేసేవాళ్ళు పాకాన్ని కొద్దిగా ఒక గ్లాసులోకి కానీ గిన్నెలోకి కానీ పక్కన పెట్టుకుని పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనకి పిండి గట్టిపడింది అనుకుంటే ఈ పాకాన్ని తిరిగి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసి మన హ్యాండ్స్కి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా పాలిథిన్ కవర్ మీద ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరిసెలన్నిటినీ కూడా వేయించుకోవాలి. ఈ విధంగా అరిసెలు కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్లో పైకి తేలుతాయి. పైకి తేలిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా కాలేటట్టుగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా బాగా వేయించుకుని వాటిని తీసి పూరి ఒత్తుకునే కర్రలు ఉంటాయి కదా, వాటి మధ్యలో పెట్టి బాగా ఒత్తితే ఈ నూనె మొత్తం కూడా బాగా డ్రైన్ అయిపోతుంది. ఇలా ఒత్తడం వల్ల ఆయిల్ ఎక్కువగా ఉండదన్నమాట. ఈ అరిసెలు కొద్దిగా ఆయిల్ని పీలుస్తాయి కదా, అందుకని ఈ విధంగా పూరి ఒత్తుకునే ప్రెషర్తో బాగా ఒత్తుకుని ఆయిల్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న అరిసెలన్నిటినీ కూడా ఒక పేపర్ వేసుకుని విడివిడిగా సపరేట్గా వేసుకుని ఒక 6 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు పాడవకుండా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.